ఫ్రెండ్స్, అల్ట్రా హై డెఫినేషన్ మోడ్ ఈ పదాన్ని అయితే మనం వెరీ కామన్గా ఇవాళ రేపు వచ్చేటువంటి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ అన్నిట్లో అలాగే మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ అన్నిట్లోనూ చూడగలుగుతున్నాం. దీనికి మంచి ఉదాహరణే నిన్న రియల్మీ కంపెనీ మన ముందుకు తీసుకొచ్చినటువంటి రియల్మీ 3 Pro మొబైల్ కావచ్చు. అలాగే లాస్ట్ మంత్ టోటల్లీ మనకి షావమీ కంపెనీ లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 7 అది చైనీస్ వర్షన్లో వీళ్ళు 48 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొచ్చారు కదండి, ఇది కావచ్చు. అసలు ఈ అల్ట్రా హై డెఫినేషన్ మోడ్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తూ ఉంటుంది, దీనివల్ల మనకి లాభమా నష్టమా, కంపెనీస్ని వీటిని బేస్ చేసుకొని వాళ్ళ మార్కెటింగ్ స్టాటిస్టిక్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాయి, అలాగే వీటి సేల్స్ని ఏ విధంగా పెంచుతున్నాయి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫస్ట్ అసలు మనం ఈ అల్ట్రా హై డెఫినేషన్ మోడ్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ అల్ట్రా హై డెఫినేషన్ మోడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఫిజికల్గా ఉండేటువంటి సెన్సార్ ఏదైతే ఉందో దీనికి 4 times బిగ్గర్ పిక్చర్ని ఇది క్యాప్చర్ చేయగలదు. అంతదాకెందుకు, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అన్నట్లయితే నిన్న రియల్మీ కంపెనీ మన ముందుకి రియల్మీ 3 Pro మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. యాక్చువల్గా దీనిలో మీరు చూసారు అన్నట్లయితే 16 మెగాపిక్సెల్ కానీ దీంతో అప్ టు మీరు 64 మెగాపిక్సెల్ రెజల్యూషన్ ఉన్నటువంటి పిక్చర్ అయితే గ్రాప్ చేయగలరు. అండ్ ఇదే స్ట్రాటజీని ఆల్రెడీ రెడ్మీ కంపెనీ చైనాలో తను లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 7 మీద కూడా తీసుకొని రావడం జరిగింది. వేరే అక్కడ మీరు ఫిజికల్గా 12 మెగాపిక్సెల్ కెమెరాను చూడగలరు, కానీ దాని ద్వారా మీరు 48 మెగాపిక్సెల్ అంటే ఏఐ బేస్డ్ మెగాపిక్సెల్ కెమెరాస్ తోటి వర్క్ చేసేటువంటి టెక్నాలజీ సహాయంతో వీళ్ళు 48 మెగాపిక్సెల్ పిక్చర్ని అయితే వీళ్ళు గ్రాప్ చేసుకునేటువంటి సదుపాయాన్ని షావమీ కంపెనీ చైనాలో అయితే మనకు ప్రొవైడ్ చేసిన. యాజ్ ఆఫ్ ఇండియాలో అయితే వీళ్ళు 12 మెగాపిక్సెల్ కెమెరాని ప్రొడ్యూస్ చేశారు. ఇకపోతే ఈ టెక్నాలజీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇదేం మనం లేటెస్ట్ టెక్నాలజీ అయితే కాదు. ఆల్రెడీ ఒప్పో Find 7 అనేటువంటి మొబైల్ ఫోన్లో 2014లోనే 13 మెగాపిక్సెల్ కెమెరా తోటి వీళ్ళు టోటల్గా మన ముందుకి 50 మెగాపిక్సెల్ రెజల్యూషన్ ఉన్నటువంటి ఒక పిక్చర్ని గ్రాప్ చేసుకునేటువంటి టెక్నాలజీని 2014లోనే వీళ్ళు మనకు తీసుకొచ్చారు. అసలు ఇంత మెగాపిక్సెల్ కెమెరా అంటే పిక్చర్ మనకు అవసరమా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక యాజ్ ఆఫ్ మీరు ఏదన్నా ఒక లాంగ్ షాట్లో ఒక ఫ్రేమ్లో డీటెయిలింగ్ ఎక్కువ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అలాంటి సందర్భాల్లో మనకి హయ్యర్ మెగాపిక్సెల్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. సో నార్మల్ మెగాపిక్సెల్ కెమెరా తోటి హయ్యర్ మెగాపిక్సెల్ కెమెరాని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ వీళ్ళు ఒక టెక్నాలజీని వాడుతుంటారు. దీన్నే MFST అంటే మల్టీ ఫ్రేమ్ స్టిచ్చింగ్ టెక్నాలజీ అని అంటాం. అంటే దీని సహాయంతో మనము బేసిక్గా ఉన్నటువంటి కెమెరా సెన్సార్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ 16 మెగాపిక్సెల్ ఉందనుకోండి, ఈ 16 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఏదైతే ఉందో మల్టిపుల్ ఫ్రేమ్స్లో ఫొటోస్ని తీయడం జరుగుతుంది. అండ్ తర్వాత ఈ మొత్తాన్ని కొలాబరేట్ చేస్తూ ఒక 64 మెగాపిక్సెల్ మెగా పిక్చర్ని ఇది తయారు చేయడం జరిగింది. సో దీనికి టోటల్గా వీళ్ళు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు వీళ్ళు సాఫ్ట్వేర్ని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. అందుకే ఎప్పుడైనా కానీ మనం 48 మెగాపిక్సెల్ ద్వారా మనం ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు లేదా ఆ ప్రో మోడ్లో మీరు ఏదైనా ఒక ఫోటోని క్యాప్చర్ చేసినప్పుడు దాన్ని ప్రాసెస్ చేయడం కోసం ఇది టైం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఈ టెక్నాలజీ యొక్క రియాలిటీ విషయానికి వచ్చేసేద్దాం. అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం 12 మెగాపిక్సెల్ కెమెరా తోటి ఫోటో తీసి దాన్ని 48 మెగాపిక్సెల్ కింద కన్వర్ట్ చేసుకోవడం, లేదా 16 మెగాపిక్సెల్ కెమెరా తోటి ఫోటో క్యాప్చర్ చేసి దీన్ని మనము 64 మెగాపిక్సెల్ కన్వర్షన్ చేసామన్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఒక ఇమేజ్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఎక్కువగా మనం హై మెగాపిక్సెల్ ఉన్నటువంటి ఫొటోస్ని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటామనంటే ఆ పిక్చర్లో మనం జూమ్ చేసినా కానీ డీటెయిలింగ్ అనేది పోకుండా ఉండడం కోసం. సో అది ఒరిజినల్గా ఉండేటువంటి ఏదైనా ఒక 48 మెగాపిక్సెల్ లేదా 64 మెగాపిక్సెల్ దాంతో కంపేర్ చేసామన్నట్లయితే క్వాలిటీ రెండిటిలో సేమ్ ఉంటుందా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే 100% సేమ్ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్ ఫ్రేమ్స్ని స్టిచ్ చేస్తూ ఒక పిక్చర్ అయితే ఇది డిజైన్ చేస్తుంది. ఇక్కడ వచ్చేటప్పటికే అచ్చంగా టోటల్లీ ఒకే సెన్సార్ ఒకే పిక్చర్ని క్యాప్చర్ చేయడమే జరుగుతుంది. 100% మనకి రెండిట్లో అయితే డిఫరెన్స్ ఉండడం అయితే జరుగుతుంది. ఏదైతే మనకి ఈ మల్టిపుల్ ఫ్రేమ్స్ని సింగిల్ స్టిచ్చింగ్లో అలాగే సింగిల్ ఫ్రేమ్లో సింగిల్ ఫోటో రావడానికి ఆల్మోస్ట్ చాలా ఫరక్ ఉంటుందని చెప్పచ్చు. ఈ టెక్నాలజీ అనేది అన్ని లైటింగ్ కండిషన్స్లో పర్ఫెక్ట్గా పనిచేస్తుందా అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ వచ్చేటప్పటికే కంప్లీట్లీ క్వశ్చన్ మార్క్ అని చెప్పచ్చు. అదేంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డే లైట్లో ఒక ఫోటోని క్యాప్చర్ చేస్తున్నారు, అక్కడ ప్రో మోడ్లో పెట్టి 64 మెగాపిక్సెల్ లేదా 48 మెగాపిక్సెల్ కెమెరాను మీరు అంటే ఫోటోను క్యాప్చర్ చేయాలనుకుంటున్నారు. సో అక్కడ లైటింగ్ కండిషన్ బాగుంటుంది. సో మనకి ఏంటంటే షటర్ స్పీడ్ ఏదైతే ఉందో చాలా స్లోగా ఉంటుంది కాబట్టి మన మొబైల్ ఫోన్ ఫోటో ఇట్లా పెట్టి క్యాప్చర్ చేసినా కానీ షేక్ ఫ్రీ ఇమేజెస్ అలాగే బ్లర్ ఫ్రీ ఇమేజెస్ని మనమైతే చూడగలం. ఏది ఫుల్ డే లైట్ కండిషన్లో. ఇలా మీరు ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్లోకి వచ్చారు అన్నట్లయితే కనుక మేబీ ఇక్కడ కొంచెం ఈ సెన్సార్ ఏదైతే ఉందో స్ట్రగల్ అవుతూ ఫొటోస్ని క్యాప్చర్ చేస్తుంది. అండ్ అఫ్ కోర్స్
60-70% అనేది మోస్ట్ పర్ఫెక్ట్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే లో లైట్లోకి వచ్చేటప్పటికే దీని కండిషన్ ఏదైతే ఉందో చాలా టఫ్గా మారడం జరుగుతుంది. ఎందుకోసం అంటే లో లైట్లో వచ్చేటప్పటికి అసలు లైటింగ్ కండిషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి టైంలో మనకేముంటుందంటే ఈ షట్టర్ ఓపెన్ అయి ఉండటానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే ఫోటోని క్యాప్చర్ చేయడానికి కోసం ఈ షట్టర్ ఓపెనింగ్ టైం ఏదైతే ఉందో చాలా ఎక్కువ టైం తీసుకోవడం జరుగుతుంటుంది. సో ఎక్కువ టైం ఈ షట్టర్ ఓపెన్ అయి ఉండటం వల్ల ఆ టైంలో మనం ఏదన్నా హ్యాండ్స్ ద్వారా ఏదైనా షేక్ అయినా లేదా ఏదన్నా డిస్టర్బెన్సెస్ వచ్చినా కానీ మనకేమవుతుందంటే దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇవి నైట్ మోడ్లో వచ్చేటప్పటికి అంటే లో లైటింగ్ కండిషన్లో పెర్ఫార్మెన్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ చాలా 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 తక్కువగా ఉంటుంది. అఫ్ కోర్స్ 20%కి పడిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. షామీ కంపెనీ ఎస్పెషల్లీ వీళ్ళు మొన్న లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 7 ప్రో మొబైల్ ఫోన్లో నైట్ మోడ్ని కూడా తీసుకొచ్చారు. వేర్ నైట్ మోడ్లో కూడా బ్లర్ ఫ్రీ అలాగే షేక్ ఫ్రీ ఇమేజెస్ని తీసుకునే విధంగా అలాగే షట్టర్ స్పీడ్ ఏదైతే ఉందో ఇది మ్యాక్సిమం వీళ్ళు ఎంత పెంచగలిగితే అంత పెంచి వీళ్ళు మనకి ఈ ఫొటోస్ని క్యాప్చర్ చేసి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఇది యాజ్ ఆఫ్ నో ఇప్పుడున్నటువంటి టిపికల్ కండిషన్లో ఉండేటువంటి హ్యాండ్సెట్స్ అన్నిటికన్నా కానీ బెటర్గా అయితే ఇది పెర్ఫామ్ చేయగలదు వేర్ కంపేర్ టు ద అదర్ ఫోన్స్ ఆల్సో. అఫ్ కోర్స్ మనకి రియల్మీ కూడా ఇదే సిచ్యువేషన్లో పెర్ఫార్మెన్స్ అనేది మల్టిపుల్గా బాగుంటుందని చెప్తుంది. కానీ దీన్ని ఫిజికల్గా మనం టెస్ట్ చేసేంత వరకు మనమైతే ఒక కన్క్లూజన్కి రాలేము. ఫ్రెండ్స్, ఇక మనం రియాలిటీకి వచ్చేసేద్దాం. కొన్ని మొబైల్ ఫోన్స్లో అయితే ఇలా అల్ట్రా హై డెఫినేషన్ మోడ్స్ని అయితే మనం చూడగలం. అలాగే కొన్ని మొబైల్ ఫోన్స్లో వచ్చేటప్పటికి డైరెక్ట్గా మనకి 48 మెగాపిక్సెల్ సెన్సార్ని డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్మీ నోట్ 7 ప్రో దీంట్లో వచ్చేటప్పటికే సోనీకి సంబంధించినటువంటి IMX586 సెన్సార్ని మనకు తీసుకొచ్చారు. అండ్ డైరెక్ట్లీ 48 మెగాపిక్సెల్ సెన్సార్ని ఇందులో మనకు ప్లేస్ చేయడం జరుగుతుంది. వేర్ మనకి ప్రో మోడ్లో కూడా ఏ విధమైనటువంటి స్ట్రగుల్ లేకుండా డైరెక్ట్గా ఇది పర్ఫెక్ట్ పిక్చర్స్ని అయితే గ్రాప్ చేయగలదు వేర్ కంపేర్ టు ద అల్ట్రా హై డెఫినేషన్ మోడ్ టెక్నాలజీ కన్నా కానీ. సో ఇది ఫ్రెండ్స్ టోటల్లీ అల్ట్రా హై డెఫినేషన్ మోడ్ టెక్నాలజీ అంటే ఏంటి? దీంట్లో వీళ్ళు బేసిక్గా ఒక సెన్సార్ని యూస్ చేస్తూ దానికి 4 టైమ్స్కి సంబంధించినటువంటి పిక్చర్ రెజల్యూషన్ ఎలా తీసుకొని రాబోతున్నారు, ఎలా తీసుకొని వస్తున్నారు అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫో. అలాగే మీకు నచ్చినటువంటి టెక్నాలజీ ఏంటి అంటే ఒరిజినల్గా సెన్సార్ ఉండటమా, లేదు అన్నట్లయితే కనుక ఇలా అల్ట్రా హై డెఫినేషన్ సెన్సార్ టెక్నాలజీ యూస్ చేస్తూ దాన్ని 4 టైమ్స్గా మెగాపిక్సెల్ అంటే పిక్చర్ని కన్వర్ట్ చేయటమా అనేది లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నేను దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు signing off. Have a great day.